హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. అందరికీ ముందుగా దసరా నవరాత్రి 2వ రోజుకు స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. నిన్న మొదటి రోజు దుర్గాదేవి అవతారమైనటువంటి శైలపుత్రి దేవితో, అలాగే ఆదిపరాశక్తి రూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవితో ధ్యానం చేసుకున్నాము. అలాగే మన యొక్క మూలాధార స్థితి ఏదైతే రూట్ చక్ర ఉందో ఈ స్థితి గురించి కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం మాస్టర్స్. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనకి పత్రి సారు ఏ యాక్టివేషన్స్ అయితే సారు ఎంకరేజ్ చేయలేదు. మీరు కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి చాలు. ఆయా విభాగాలకు చెందినటువంటి మాస్టర్స్ అయితే ప్రత్యేకంగా ఉన్నారు. ప్రతి విభాగానికి ఒక మాస్టర్స్ టీం ఉన్నాయి మాస్టర్స్. మనం ఎప్పుడైతే గంటలు ధ్యానంలో కూర్చుంటామో వాళ్ళంతా వచ్చి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్తారు. మనము కేవలం ఈ భౌతిక దేహం ఇలాగే ఉంటుంది, కానీ లోపల మొత్తం సిస్టమ్ అంతా వాళ్ళు మార్చేస్తారు మాస్టర్స్. ఏదైనా చక్ర సిస్టమ్ కానివ్వండి, కుండలిని యాక్టివేషన్ కానివ్వండి, అలాగే మన ఆరా క్లీనింగ్ కానివ్వండి, మన శరీరాలు మొత్తం అన్ని శరీరాలకు సంబంధించిన క్లీనింగ్ ప్రాసెస్ కానివ్వండి, మన డిఎన్ఏ యాక్టివేషన్స్, ఇవన్నీ కూడా మాస్టర్స్ ఆయా మాస్టర్స్ వచ్చి అక్కడ చేయడం జరుగుతుంది మాస్టర్స్. మన లాక్స్, బ్లాక్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అందుకే మనం కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే చాలు. అయితే మనకి ధ్యానంతో పాటు జ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్తారు. అంటే ధ్యానము ప్లస్ జ్ఞానం = ముక్తి. అందుకే మనం ఈ మెడిటేషన్స్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రత్యేకమైన రోజులు మనకి ఏదైతే దేవి నవరాత్రులు కానివ్వండి, గణపతి నవరాత్రులు కానివ్వండి, అలాగే వారాహి నవరాత్రులు ఉన్నాయి, అలాగే శ్యామలాదేవి నవరాత్రులు, ఇట్లా ఎందుకు పెట్టారు అంటే ఈ సమయాల్లో మనము ఈ ధ్యానం ద్వారా మన యొక్క చక్రాస్ యాక్టివేషన్స్ కానివ్వండి, మన కుండలిని జాగృతికి ఇవి చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి మాస్టర్స్. అప్పుడే మనము ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదుగుతాం. అందుకే ఈ సమయాల్లో మనం ప్రత్యేకంగా ఎక్కువ టైము, ముఖ్యంగా రాత్రుల టైము మనం ధ్యానంలో కానీ కూర్చుంటే అద్భుతంగా మనము ఆత్మస్థితిని పొందుతాం మాస్టర్స్. అందుకే మనము ఈ ధ్యానాలను ఈ సమయంలో పెట్టమని నాకు మాస్టర్స్ అయితే మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా నాకు ఈ 9 days అల్పాహారం అంటే కేవలం శుద్ధ సాత్విక ఆహారం, ఏదైతే తమోగుణ భోజనం, రజోగుణ భోజనం, సత్వగుణ భోజనం కాకుండా శుద్ధ సాత్విక ఆహారం, కేవలం ఒక అల్పాహారం అంటే ఉడకబెట్టినవి కాకుండా రా ఫుడ్స్ మాత్రమే, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇటువంటివి మాత్రమే తీసుకొని ఉండమని నాకు మాస్టర్స్ అయితే మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఎక్కువ దైవ చైతన్యంతో ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే నేను ఈ విధంగా ఫుడ్ని, ఆహార నియమాలు పాటిస్తూ ఈ ధ్యానం గురించి మన ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మెడిటేషన్స్ మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ ఎనర్జీస్ అనేది ఇలాగే ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఇవి దైవ చైతన్యంతో కూడినటువంటి మెడిటేషన్స్ కాబట్టి ఈ ఎనర్జీ అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే దుర్గా దేవి యొక్క రూపాలు అని చెప్పుకుంటున్నాం, 9 రూపాలు, ఇవి భూలోకానికి సంబంధించినది. అంటే ఇక్కడ అమ్మవారు ఇక్కడ జన్మ తీసుకున్నారు కాబట్టి ఆ జన్మకు సంబంధించినటువంటి 9 రూపాలు. అలాగే మనం ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ అక్కడ పెట్టేటువంటి అవతారాలు ఎవరంటే ఆదిపరాశక్తి యొక్క అవతారాలు. అందుకే నిన్న ఆదిపరాశక్తి యొక్క మొదటి అవతారము బాలా త్రిపుర సుందరి దేవి. అయితే ఈరోజు 2వ రోజు గాయత్రీదేవి. ఇలా అలంకారాలు చేయడం జరుగుతుంది మాస్టర్స్. మనకి దుర్గా నవరాత్రిలో 2వ రోజు వచ్చేసి బ్రహ్మచారిణి దేవి. అందుకే మనము వీటి గురించి కొంచెం మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. కాబట్టి ఈ విషయాలు కొన్ని మనం చెప్పుకొని మనం ధ్యానంలోకి వెళ్తాము. ఈరోజు మనకి 2వ రోజు అయినటువంటి దుర్గా అవతారము బ్రహ్మచారిణి దేవి. ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పుకొని
మనము ధ్యానంలోకి వెళ్దాం మాస్టర్స్. ఇక్కడ బ్రహ్మచారిణి దేవి అంటే బ్రహ్మ అంటే తపస్సు మాస్టర్స్, చారిణి అంటే తపమాచరించున్నది. అంటే ఈ బ్రహ్మచారిణి దేవి ఘోర తపస్సును చేస్తుంది శివుడిని పతిగా పొందడానికి. అందుకే ఈమెకు బ్రహ్మచారిణి అనే పేరు అనేది రావడం జరిగింది మాస్టర్స్. రూపం ఎలా ఉంటుందంటే జ్యోతిర్మయం, శుభంకరం, భాష్యము అని అంటే ఈమె రూపం అనేది జ్యోతిర్మయం, శుభంకరం, భవ్యము అని చెప్తున్నారు. అలాగే ఈమె కుడి చేతిలో వచ్చి జపమాల ఉంటుంది, ఎడమ చేతిలో వచ్చి కమండలం ఉంటుంది. ఎందుకంటే ఈమె తపమాచరించింది కాబట్టి ఈ రెండు ఆమెకు సింబాలిక్గా ఉంటాయి మాస్టర్స్. ఈమెనే మనము పార్వతీదేవి అంటే శివుని పతిగా పొందాలనేటువంటి నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశంతో తపస్సు చేస్తుంది. అందుకే ఈమెను మనము పార్వతీదేవి అంటాము. కఠోర తపస్సు అయితే చేస్తుంది ఈమె. మొట్టమొదటిసారిగా ఈ భూమండలంలో ఇంత కఠోర తపస్సు చేసినటువంటి దేవత ఎవరంటే అంటే మానవ రూపంలోనే చేసింది ఎవరంటే పార్వతీమాత. శివుని భర్తగా పొందాలనే ఉద్దేశంతో చాలా కఠోరాతి కఠోరమైనటువంటి తపస్సునైతే ఆమె ఆచరిస్తుందన్నమాట. అందుకే ఈమెను ఏమంటారంటే బ్రహ్మచారిణి అని, కఠినచారిణి అని కూడా అంటారు. ఎందుకంటే కఠోర తపస్సు, కఠోర దీక్ష చేసింది కాబట్టి ఈమెని కఠినచారిణి అని కూడా అంటారు. ఈమె కేవలం ఫల, కంద, మూలాలు అలాగే పచ్చి కూరగాయలు, కఠిన ఉపవాసాలు చేసేదన్నమాట. అలాగే ఎండ, గాలి, వాన ఏమీ లేకుండా నిరంతరం ధ్యాన స్థితిలో తపస్సును ఆచరిస్తూనే ఉండేది. అలాగే కొంతకాలము పూర్తిగా ఒక ఎండుటాకులను మాత్రమే భుజించి ధ్యానం చేసిందనమాట ఈ తల్లి. అలాగే ఇంకా ధ్యాన స్థితి పెరిగే కొద్దీ పూర్తి నిరాహారిగా, ఎటువంటి లౌకిక విషయాలను పట్టించుకోకుండా అలౌకికంగా అదే ధ్యాన స్థితిలో కఠోర తపస్సును ఏళ్ల తరబడి చేస్తుందన్నమాట. అయితే ఈమె ఆ కఠోర తపస్సును చూసి బ్రహ్మదేవుడు, అమ్మ ఇంకా చాలు, నువ్వు ఇంకా శివుడిని పతిగా పొందేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పటం వల్ల ఆమె ఆ తపస్సును విరమించడం జరుగుతుంది మాస్టర్స్. అలాగే అపర్ణగా ఈమె ఈ తపస్సు నుంచి విరమించుకుంటుంది. అయితే ఈమె తల్లి మేనాదేవి, మనం ఎవరైతే మేనక అని చెప్పుకున్నామో ఈమె ఈ తల్లిని ఉమా అని పిలుచుకునేదన్నమాట. అందుకే ఈ తల్లికి బ్రహ్మచారిణి, ఉమా, పార్వతి, అపర్ణ అనే పేర్లు, అలాగే కఠినచారిణి ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి మాస్టర్స్. అయితే ఈ తల్లి అలౌకిక కఠోర తపస్సును ఏళ్ల తరబడి చేసి ఎంతో దీక్షగా, ఒక వైరాగ్యంతో, ఒక సదాచారంతో, ఒక సంయమనంతో, ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే తన కర్తవ్య మార్గంలోనే పయనించింది. కాబట్టి ఈ అద్భుతమైన తల్లిని మనం ఏదైతే ఆధ్యాత్మిక స్థితిలో మనము ఒక ధ్యాన సాధన ద్వారా యోగత్వాన్ని, సిద్ధిని పొందాలనుకుంటున్నామో మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ తల్లిని ఆరాధించడం ద్వారా అంటే ధ్యాన స్థితిలో మనకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి మాస్టర్స్. అందుకే మనం ఈరోజు తప్పకుండా ఎంతో శ్రద్ధ, దీక్షలతో, పట్టుదలతో మనం ధ్యానం చేయటం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతాం మాస్టర్స్. ఎవరైతే యోగ సాధకులు, ధ్యాన సాధకులు పూర్తి వైరాగ్యంతో, సదాచారంతో, అలాగే సంయమనంతో ఎంత అద్భుతంగా అయితే తమ కర్తవ్య మార్గంలో ఈ ధ్యాన సాధనను, యోగ సాధనను చేస్తారో వాళ్ళందరికీ ఈరోజు ఈ బ్రహ్మచారిణి దేవి అపర్ణగా మనకి దర్శనమైతే ఇస్తుంది మాస్టర్స్. ఆ తల్లి ఎలా అయితే దీక్ష, పట్టుదలతో ఆ శివుని ఒప్పించి ప్రత్యక్షం చేసుకొని ఆ పరమశివుని భర్తగా పొందిందో ఆ పార్వతీ మాత, ఆమె మనకి స్ఫూర్తి మాస్టర్స్. అలాగే మనమంతా కూడా అదే దీక్ష, పట్టుదలతో, సంయమనంతో ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే మనము అసెన్షన్కి అంటే ముక్తిని మనము
చేరుకోవాలి మాస్టర్స్. ఇది చాలా అద్భుతమైన సమయం మనకి. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మనము ధ్యాన సాధన ద్వారా మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు మాస్టర్స్. అంటే ఇక్కడ ఆది పరాశక్తి గాయత్రీ మాతగా ఉద్భవించిన దర్శనమిచ్చిన రోజు అన్నమాట ఈరోజు బ్రహ్మదేవుడికి. ఈ గాయత్రీ మాత యొక్క ఆశీస్సులను మనం పొందగలిగితే, మనం ఆ యొక్క కాన్షియస్కి కానీ మనం కనెక్ట్ అయితే మాత్రము మనం అద్భుతమైన జ్ఞానాన్ని అయితే తీసుకోగలం మాస్టర్స్. ఎంత అంటే సకల వేదాలకు మూలమైనటువంటి తల్లి గాయత్రీ మాత. ఈ మాతను కానీ మనము ఆ మాత యొక్క కాన్షియస్ని కానీ మనం యాక్టివేట్ చేసుకుంటే సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం అయితే మనకి అద్భుతంగా అందించబడుతుంది. అందుకే ఆ తల్లిని కూడా మనము ఈరోజు పూర్తి ఏకాగ్రతతో ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే నిన్న మనము మూలాధార, ఏదైతే రూట్ చక్ర ఉందో ఈ చక్ర గురించి తెలుసుకున్నాం. ఏదైతే తిండి, నిద్ర, వస్త్రము, గూడు అనేటువంటి ఈ 4 అంటే కూడు, గుడ్డ, గూడు, నిద్ర, ఈ 4 పెటల్స్ కలిగినటువంటి పద్మం అయితే నిన్న వికసించుకుంటుంది మాస్టర్స్. మన ధ్యాన సాధన ద్వారా ఎవరైతే దీక్షా పట్టుదలతో చేస్తారో వాళ్ళకి ఈ 4 పెటల్స్ కలిగినటువంటి పద్మం అయితే విచ్చుకుంటుంది. అంటే ఆ స్థితి అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ స్థితి అనేది శరీరానికి అంటే అన్నమయ కోశానికి సంబంధించింది. ఇది పృథ్వీతత్వమైనటువంటి స్థితి మాస్టర్స్. ఇది మనం నిన్న చెప్పుకున్నాము. ఈరోజు మనము 2వ చక్ర అయినటువంటి స్వాదిష్టాన చక్రం. ఇది ఏదైతే మన ప్రాణమయ శరీరం ఉందో ఈ ప్రాణమయ శరీరానికి అలాగే మనసుకు సంబంధించినటువంటి చక్ర మాస్టర్స్. అయితే మనకి ప్రతి చక్రానికి మనకి యోగ పరిభాషలో వీటికి కొన్ని రంగులు ఇచ్చారు, అలాగే బీజాక్షరాలు ఇచ్చారు. వీటి యొక్క స్థితుల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం కేవలం జ్ఞానం కోసం మాత్రమే వీటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. వీటి కోసం ప్రత్యేకంగా అయితే మనము ఏ యాక్టివేషన్ ధ్యానాలు అయితే చేయక్కర్లేదు. నేనైతే ఎటువంటి యాక్టివేషన్ ధ్యానాలు అయితే నేను చేయలేదు. కేవలం జ్ఞానం కోసం మాత్రం నేను వీటి గురించి తెలుసుకున్నాను మాస్టర్స్. ఎందుకంటే మనకి ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను వీటి గురించి కనీసం మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకోవడం జరిగింది. అవే మనం కొన్ని డిస్కస్ చేసుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో స్థిర సుఖ ఆసనంలో ప్రశాంతంగా రిలాక్స్గా ఎటువంటి అలజడలు లేని, డిస్టర్బెన్సెస్ లేనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక డార్క్ ప్లేస్లో కూర్చోండి మాస్టర్స్. వాటర్ తాగండి. ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలంటే వెళ్ళేసి వచ్చేయండి మాస్టర్స్, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఈ మెడిటేషన్స్ అనేవి మనము రాత్రుళ్ళు చేసుకొని అలాగే కానీ పడుకుంటే యోగ నిద్రలో మనకి ఆ చక్రాస్కి సంబంధించిన యాక్టివేషన్స్ కావచ్చు, మిగతా ప్రాసెస్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అలాగే మనకి మాస్టర్స్ కళల రూపంలో మనకి ఎంతో జ్ఞానాన్ని అయితే అందిస్తారు మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఎరుకలో యోగ నిద్రకు ఉపక్రమిస్తామో మనకు మాస్టర్స్ ఇచ్చే సందేశాలు గుర్తుంటాయి మాస్టర్స్. అందుకే ఈ ధ్యానాలు రాత్రులు చేసుకొని పడుకుంటే చాలా మంచిది మాస్టర్స్. అలాగే మన ఆస్ట్రల్ బాడీ, మన సూక్ష్మ శరీర యానం అనేది కూడా మనం అద్భుతంగా చేసుకోగలం ఎరుకతో. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి మాస్టర్స్.
ఈరోజు మనం చేసుకునే మెడిటేషన్ స్వాధిష్టాన చక్రం అంటే సాక్రల్ చక్రాకు సంబంధించింది. ఈ మెడిటేషన్ మనసుకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, అంటే ఇటు ప్రాణమయ అటు మనోమయ కోశాలకు కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి ఈ స్థితిలో జరిగేటువంటి ప్రతిదానికి మనసు స్పందిస్తుంది మాస్టర్స్. రిలాక్స్గా కూర్చోండి. ముందుగా పొట్టలో గాలంతా బయటికి వదిలేసి నిదానంగా పూర్తిగా అప్పుడు పొట్ట నిండా మళ్ళీ గాలి తీసుకోండి మాస్టర్స్. ఇది 3 to 5 times చేయండి. ఒక లోపల మనకి ఒక పరిశుద్ధత అనే ఫీలింగ్ వస్తుంది ఇలా చేయటం వల్ల. అలాగే గుండెల నిండా గాలి పీల్చుకొని నోటి ద్వారా వదిలేయటం వల్ల ఒక ప్రశాంతమైన మానసిక స్థితిని అయితే మనం పొందగలం. ఇది కూడా ఒక 3 to 5 times నిదానంగా చేయండి మాస్టర్స్. కాన్షియస్తో, ఎరుకతో చేయండి. పూర్తిగా దేహస్థితిని వదిలి ఆత్మస్థితిలోకి వచ్చేసి మనం ఈ ధ్యానం అయితే చేసుకుందాం. ఒక రిలాక్సేషన్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే శ్వాసను గమనించకూడదు మాస్టర్స్. ముందు మన బాడీని, మైండ్ని రిలాక్సేషన్కి తెచ్చుకున్న తర్వాతే మనము ధ్యానానికి ఉపక్రమించాలి. అంటే శ్వాసను గమనించాలి. రిలాక్స్ యువర్ లెగ్స్. Relax your body. Relax your shoulders. Relax your neck. Relax your head. Relax your mind. ఎటువంటి ఆలోచన లేని పూర్తి మానసిక శారీరక స్థితిని వదిలిపెట్టి ఆత్మస్థితితో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మీ సీటింగ్ అనేది కంఫర్టబుల్గా పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం కంప్లీట్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు ఓపెన్ చేయకండి మాస్టర్స్. ఈ సమయంలో మనకి మాస్టర్స్ ప్రాసెస్లు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు. శరీరాన్ని కష్టపెట్టకుండా అలాగే వదిలేయకుండా సరిగ్గా కూర్చోండి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి చక్రాస్ యాక్టివేషన్ అంటే కుండలిని జాగృతి అనేది జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో సహజంగా జరగాలి మాస్టర్స్. మనల్ని వీటిని ఉద్దేశపూర్వకంగా వీటిని యాక్టివేట్ చేసుకోకూడదు. మన స్థితి మార్చుకుంటే మన మాట, చూపు, ఆలోచన, మన బుద్ధిపరంగా స్థితి కానీ మార్చుకుంటే ఆటోమేటిక్గా ఈ స్థితులన్నీ యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. ఎప్పుడు కూడా మూలాధార నుంచి స్టెప్ బై స్టెప్
యాక్టివేషన్ అనేది జరగాలి. అందుకే మనము ముందుగా మన ఆహార నియమాలు కానివ్వండి, మన మాటలు, మన ఆలోచనలు, మన చూపు, మనం చేసే సత్కర్మలు, ఇవే మనకి ఈ స్థితులు అద్భుతంగా యాక్టివేట్ అయ్యేదానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనము స్వాదిష్టాన చక్రం, ఈ సాక్రల్ చక్ర యొక్క యాక్టివేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ చక్ర అనేది మనసుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ అధిపతి చంద్రుడు మాస్టర్స్. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు అని చెప్పుకుంటాము. ఈ చక్ర 6 పెటల్స్తో ఉంటుంది మాస్టర్స్. అంటే ఏదైతే మనం అరిషడ్ వర్గాలు అంటాము, కామ, క్రోధ, మోహ, లోభ, మదం, ఆశ్చర్యాలు, వీటికి సంకేతమే ఈ 6 పెటల్స్ మాస్టర్స్. అలాగే వీటికి బీజాక్షరాలు కూడా ఉన్నాయి. ఇవి కేవలం మనం జ్ఞానం కోసం చెప్పుకుందాం, తెలుసుకుందాం. ఇక్కడ బీజాక్షరం వచ్చేసి వమ్ అంటారు. VAM, వమ్. దీని రంగు కూడా కాషాయ రంగు, అంటే ఆరెంజ్ కలర్ మాస్టర్స్. నిన్న మూలాధారకు వచ్చేసి మనము ఎరుపు, ఎర్రటి ఎరుపు, దీనికి కాషాయ రంగు, ఆరెంజ్ కలర్. ఒకప్పుడు యోగులు ఈ కుండల్ని జాగృతి చేసుకునేందుకు ఈ కాషాయ రంగు యొక్క ఎనర్జీ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తున్నట్టు భావన చేసి ధ్యానం చేసుకునేవాళ్ళు. అలాగే వాళ్ళ యొక్క పూర్తి ఏకాగ్రత ఈ స్వాదిష్టాన చక్రంపై ఉంచి మనం ఏ చక్ర మెడిటేషన్ చేస్తుంటే ఆ స్థితిపై మనము పూర్తి ధ్యాసను ఉంచి, అంటే మన మనసును పూర్తిగా అక్కడ ఏకాగ్రం చేసి ఈ యొక్క బీజాక్షరం ఏదైతే ఉందో దాన్ని ఉచ్చరిస్తూ తపస్సును చేసుకునేవాళ్ళు అన్నమాట. అంటే ధ్యానం చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు అవన్నీ అవసరం లేదు మాస్టర్స్, కేవలం తెలుసుకుందాం అంతే. ఏ మంత్రాలు, ఏ బీజాక్షరాలు ఏమీ అవసరం లేదు మాస్టర్స్. అయితే ఈ స్వాదిష్టాన చక్రం అనేది ఎప్పుడు కూడా శీతలీకరణంగా ఒక అద్భుతంగా స్పందించాలి అంటే మనం ఒక శ్వాస ప్రక్రియనైతే చేద్దాం మాస్టర్స్. ఇది చేయటం వల్ల చాలా మంచిది మాస్టర్స్. మీ యొక్క కుడి చేతి బొటన వేలును కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఉంచండి మాస్టర్స్. ఈ ప్రక్రియ అనేది మనకి స్వాదిష్టాన చక్రానికి బాగా వర్క్ అవుతుంది. కుడి చేతి బొటన వేలును కుడి ముక్కు రంధ్రానికి నొక్కి పట్టి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్వాదిష్టాన చక్రం నుంచి ఎక్కడైతే మనము మన యొక్క జననాంగాలు ఉన్నాయో, అంటే లైంగిక అవయవాలు అంటాం కదా, ఇక్కడి నుంచి స్వాదిష్టాన చక్రం అనేది
స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఈ యొక్క జననాంగాల ద్వారా మనము ఏదైతే మనం ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసను దీర్ఘంగా తీసుకుని ఇక్కడ నుంచి వదిలేస్తున్నట్లుగా భావన చేసుకోండి మాస్టర్స్. మన భావనే మన యోగం, మన సాధన. ఎడమ ముక్కు రంధ్రం నుంచి దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ అదే ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసను వదిలేయాలి మాస్టర్స్. అయితే మనము ఈ యొక్క లైంగిక అవయవాల నుంచి ఈ శ్వాసను వదిలేస్తున్నట్టుగా భావన చేసుకోండి. అంటే ఈ శ్వాస ప్రక్రియ కేవలం ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే చేయాలి మాస్టర్స్. ఈ రంధ్రం ద్వారానే శ్వాసను తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. ఇలా మనము ఒక 20-25 టైమ్స్ చేసుకుంటే ఈ స్థితి అనేది మనకి అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. నిదానంగా చేయండి మాస్టర్స్. కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు. రిలాక్స్గా చేయండి, ఎటువంటి అలజడి లేకుండా. మీ మనసును స్వాదిష్టాన చక్రం మీద లగ్నం చేయండి మాస్టర్స్. ఈ స్థితిలో ఈ వం అనే బీజాక్షరాన్ని కూడా పఠిస్తారు. అలాగే ఈ సమయంలో మనకి ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా స్వాదిష్టాన చక్రం వరకు కూడా భావన చేసుకోవచ్చు. ఏదైతే మన ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులు ఒక్కొక్క స్థితికి మనం చెప్పుకుంటాం మాస్టర్స్. మూలాధారానికి ఎరుపు, స్వాదిష్టానికి కాషాయ రంగు, అలాగే మణిపూరకాకి ఎల్లో అంటే పసుపు పచ్చ రంగు, అనాహతకు పచ్చ రంగు గ్రీన్, విశుద్ధకు వచ్చి బ్లూ అని చెప్పుకుంటారు. అలాగే ఆజ్ఞకు ఇండిగో కలర్, ఏదైతే స్కై కలర్ అంటున్నాము, దీన్ని వైట్ కూడా చెప్పుకోవచ్చు. సహస్రారకు వైలెట్ మాస్టర్స్. ఇలా మనం రంగులు చెప్పుకుంటాము. ఈ ప్రక్రియ నిదానంగా చేసుకుంటూ పూర్తి మన ధ్యాసను స్వాదిష్టాన చక్రంపై ఉంచి ఈ ప్రక్రియను చేసుకుంటూ ఉండండి మాస్టర్స్. ముందుగా మనము పత్రిసార్ కాన్షియస్తో, మహావతార్ బాబాజీ గారి కాన్షియస్తో, మన హయ్యర్ సెల్ఫ్ అంటే మన పూర్ణాత్మ కాన్షియస్తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. అలాగే ఈరోజు దుర్గామాత యొక్క 2వ అవతారమైనటువంటి బ్రహ్మచారిణి దేవిని, అలాగే ఆది పరాశక్తి యొక్క అవతారమైనటువంటి గాయత్రి మాతను, అలాగే సకల కాన్షియస్తో అన్ని దైవ చైతన్యాలతో కనెక్ట్ అయినటువంటి మన వారాహి అమ్మను
గాయత్రి సమేత వారాహి అమ్మను ఎంతో హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, గౌరవపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అలాగే మన స్వాదిష్టాన చక్రానికి అధిపతి అయినటువంటి, మనఃకారకుడైనటువంటి చంద్రుణ్ణి కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు పూర్తిగా రిలాక్స్గా కూర్చోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మాస్టర్స్ని మనము ఇన్వైట్ చేసుకుంటూ మన మనసును స్వాదిష్టాన చక్రంపై ధ్యాస ఉంచుకొని ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీకు ఆలోచనలు వస్తుంటేనే శ్వాసను గమనించండి, లేదంటే మీ ధ్యాసను తోడై పాయింట్లో పెట్టుకొని శ్వాసను బ్రహ్మరంధ్రం నుంచి స్వాదిష్టాన చక్రం వరకు పీలుస్తూ వదులుతున్నట్టుగా భావన చేసుకోండి మాస్టర్స్. ఇది అంతర శ్వాస జరుగుతుంది ఇలా భావన చేసుకోవటం వల్ల. అంటే మనం ఇక్కడ గాలి బ్రహ్మరంధ్రం నుంచి శ్వాసను తీసుకుంటూ ఏదైతే మన లైంగిక అవయవాల ద్వారా వదిలిపెడుతున్నట్టు భావన చేసుకోండి మాస్టర్స్. అంటే ఈరోజు మన పూర్తి ఏకాగ్రత ఈ స్థితిపై ఉంచుకుంటే మనకి అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వెన్నెముక చివరి భాగంలో ఒక కొక్కిలా ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ మనకి పార్వతీమాత క్రియాశక్తిగా కొలువై ఉంటుంది. ఇక్కడ ఈ కుండలిని అనేది చుట్టుకొని అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా మనం ఎప్పుడైతే ఈ చక్రాస్కి మనం కనెక్ట్ అవుతామో, అంటే యాక్టివేషన్ మొదలవుతుందో, అప్పుడు కుండలిని జాగృతి అనేది జరుగుతుంది మాస్టర్స్. అంటే ఈ యొక్క వెన్నెముక చివరి భాగంలో ఏదైతే కొక్కి ఉంటుందో వంపు తిరిగి, దీని కింద మూలాధారం ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి స్వాదిష్టానం అనేది మొదలవుతుంది మాస్టర్స్. మన జననాంగాల నుంచి ఏదైతే మన గర్భాశయ భాగం ఉందో, అంటే మన యొక్క యూరినల్ బ్లాడర్ కావచ్చు, ఈ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా స్వాదిష్టాన చక్రం మాస్టర్స్. అంటే మన పొత్తి కడుపు భాగం, జననాంగాల నుంచి పొత్తి కడుపు భాగం వరకు స్వాదిష్టాన స్థితి. ఇది జలతత్వం మాస్టర్స్. మనకి మూలాధార అనేది భూతత్వము,
స్వాధిష్టానం అనేది జలతత్వము. ఇక్కడ అధిష్టాన దేవత వచ్చి మనకి విష్ణుమూర్తి. ఎందుకంటే సమస్త జలాలను సృష్టించింది విష్ణుమూర్తి కాబట్టి ఆయనే ఈ తత్వానికి అధిదేవత. ఇక్కడ ఈ కుండలిని అనేది ఎప్పుడు అలా నిద్రాణ స్థితిలో ఉంటుంది మాస్టర్స్. మనం ఎప్పుడైతే ప్రాపంచికతలోనే ఉంటామో ఇది ఇన్యాక్టివేషన్లో ఉంటుంది, అంటే ఎటువంటి చలనం లేకుండా నిద్రావస్థలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికలోకి ప్రవేశించి ఈ సాధన ద్వారా మనం ఎప్పుడైతే ప్రక్రియలు అంటే ధ్యాన స్థితిలోకి వస్తామో అప్పుడు ఇక్కడ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇది 2 పాములు పెనవేసుకున్నట్లు మనము ఎక్కడైనా ఈ నాగుల యొక్క సింబల్ ఉంటుంది కదా మాస్టర్స్, 2 పాములు ఇలా పెనవేసుకుని ఉన్నట్లుగా ఇడా పింగళ నాడులు ఇలా పెనవేసుకొని ఉంటాయి. దీని మధ్యలో సుషుమ్న నాడి ఒక సన్నని వెంట్రుక వాసిలాగా చక్కగా వాటి మధ్యలో ఉంటుంది మాస్టర్స్. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఎడాపింగళ నాడులు, దాని మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, అక్కడి నుంచి మొదలై మనకి ఈ 2 కనుబొమ్మల మధ్య ఇక్కడ ఒక వెంట్రుకలాగా ఉంటుంది మాస్టర్స్ ఈ సుషుమ్న నాడి అనేది. దీన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే మనకి తోడై చక్ర పాయింట్ దగ్గర ఆజ్ఞా చక్రం అనేది ఏదైతే మనము ఈ శ్వాస ప్రక్రియ ద్వారా శ్వాసను గమనిస్తూ 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 ఉంటే ఆ శ్వాస తగ్గిపోయి ఈ తాడై పాయింట్లో స్థితమవుతుంది మాస్టర్స్. అప్పుడు ఈ సుషుమ్న నాడి ఈ శ్వాస కలిసి మనకి ఈ తోడై అనేది యాక్టివేషన్కి, అంటే మన 3వ కన్ను అనేది తెరుచుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అందుకే మనము ఈ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎరుకలో పూర్తిగా మన దేహంలో ఎటువంటి ప్రాసెస్లు జరుగుతున్నాయో గమనించుకుంటూ ధ్యానం చేయండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో. అయితే ఇక్కడ స్వాధిష్టాన అంటే ఈ స్థితి ఎలా ఉంటుందంటే ఒకవేళ యాక్టివేట్ అవ్వకపోతే వాళ్ళు పూర్తిగా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలకు లోనుపడి ఉంటారు మాస్టర్స్. వీళ్ళు ఎప్పుడు గర్వం, అహంకారాలతో, ఎప్పుడు పదవి వ్యామోహాలతో, ఒక డబ్బు, హోదా, అధికార దర్పాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి జాలి, దయ, కరుణలు ఉండవు మాస్టర్స్. వీళ్ళు ఎప్పుడు ఎదగాలి, మేమే గొప్పగా ఉండాలి అనుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ధన దాహం ఉంటుంది, అధికార దాహం ఉంటుంది. అలాగే విచ్చలవిడి శృంగారాలు, వ్యభిచారాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మాస్టర్స్ ఈ స్థితి కానీ యాక్టివేట్ అవ్వకపోతే. ఈ స్థితి అనేది మనకి బొవ్వర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్, అంటే వ్యతిరేక తలాలకు కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ స్వాధిష్టాన స్థితిని యాక్టివేట్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏదైతే ఒక దాంపత్యం అనేది ఉందో, ఒక సృష్టి కార్యం అనేది ఉందో, ఒక స్త్రీ పురుషుల మధ్య, ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్. అంటే పూర్తి సహకారంతో ఒక శారీరక అంటే తనువు, మనస్సు, ఆత్మ ఏకమైన స్థితిలో ఒక జంట కానీ ఆ స్త్రీ పురుషులు ఈ యొక్క సృష్టి కార్యంలో పాల్గొనగలిగితే
అవధులు లేనటువంటి స్వర్గ సుఖాలను అనుభవించగలిగితే, అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ఈ స్థితి అనేది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. అందుకే భార్యాభర్తల మధ్య శరీరంకి సంబంధించిన బంధమే కాదు, మానసిక బంధం, ఆత్మబంధం కూడా ఉండాలి. అప్పుడే వీళ్ళు అద్భుతమైన ఆ కార్యక్రమంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు, ఎల్లలు లేనటువంటి ఆనందానుభూతులను అనుభవిస్తారు మాస్టర్స్. అందువల్ల ఇది మనసును బాగా ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. అప్పుడే ఏదైతే మనం భువర్లోకము సువర్లోకానికి కనెక్ట్ అవుతారు, అంటే ఆ స్వర్గ సుఖాలకు వీళ్ళు ఆ సుఖాలను అందుకోగలుగుతారన్నమాట. ఈ చక్రాకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీళ్ళు ఎంతో ఒక రాజు టీవీతో ఒక ఎంతో అద్భుతమైన స్థితిలో అందరికీ సేవ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బు పలుకుబడిని పేదలకు కానీ ఇతరుల కోసం కూడా ఆ సమయాన్ని కేటాయించటం, ఒక పెద్ద మనుషుల్లాగా వ్యవహరించటం, దాన ధర్మాలు చేయటం, ఒక అద్భుతమైన స్థితిలో ఉంటారు మాస్టర్స్ వీళ్ళు. అంటే జాలి, దయ, కరుణ ఇతరుల పట్ల, అలాగే మూగజీవుల పట్ల వీళ్ళు ఎంతో అద్భుతంగా ఒక అద్భుతమైన హృదయంతో వ్యవహరిస్తారు మాస్టర్స్. అంటే మనసున్న మహారాజు అంటారు కదా, అట్లా ఇంత అద్భుతమైన స్థితిలో వీళ్ళు పరుల కోసం సహాయం చేయటం, వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులకు పంచటం, తన్మన్ సేవ చేయటం, ఎప్పుడు కూడా ఒక రాజు దర్పంతో, ఒక అధికారం హోదాలో ఉన్నా కూడా వీళ్ళు ఒక వినయులుగా ఉంటారు మాస్టర్స్. చాలా అద్భుతమైన స్థితి ఇది. ఇది కానీ సరిగా లేకపోతే మనకి ఇక్కడంతా హీట్ అయిపోవటం, అలాగే చాలా ప్రాబ్లమ్స్, అంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ రావటం, యూరినల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈ యొక్క కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తాయి మాస్టర్స్. ఈ యొక్క అలాగే స్త్రీలకు పిల్లలు పుట్టకపోవడం కానీ, అంటే గర్భాశయ సమస్యలు, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావటం, మనకి ఈ యొక్క జననేంద్రియాల దగ్గర ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి మాస్టర్స్. అందుకే ఈ స్థితిని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం పొందగలం. అంటే పూర్తి ఆరోగ్య స్థితిలో, మానసిక స్థితిలో అద్భుతంగా ఉంటాం మాస్టర్స్ మనం. ఈ స్థితిని మనం అద్భుతంగా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఈ బ్రహ్మచారిణి దేవి మనకి పూర్తి అనుగ్రహం కానీ సంపాదించుకుంటే, అలాగే చంద్రుడి యొక్క ఆ యొక్క పూర్తి అనుగ్రహాన్ని మనం సంపాదించుకుంటే మనం అద్భుతమైన స్థితిలోకి అయితే వస్తాం మాస్టర్స్. అలాగే గాయత్రీ మాత ఈరోజు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించడం ద్వారా మన యొక్క మానసిక స్థితి అనేది చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. ఈ గాయత్రి మంత్రం అనేది కేవలం దైవలోకాలకే పరిమితమై ఉండేది ఒకప్పుడు. అయితే విశ్వామిత్ర మహర్షి తన ధ్యాన సాధన ద్వారా, తపస్సు ద్వారా ఈ మంత్రాన్ని భూమి మీదకి దించడం జరిగింది మాస్టర్స్. ఒకప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని అంటే 1000 సార్లు అట్లా జపించుతూ ఎవరైతే
వేదాలు చదువుకుంటారో వాళ్ళు ఇలా జపించుకుంటూ ఆ తల్లిని యాక్టివేట్ చేసుకునేవాళ్ళు, అంటే జ్ఞానాన్ని యాక్టివేట్ చేసుకునేవాళ్ళు. ఈ మంత్రం అనేది చాలా అద్భుతమైన మంత్రం మాస్టర్స్. ఇందులో ఉన్నటువంటి భూర్భువ స్వహ అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ మూడు కూడా మన సూర్యమండలంలోకి సంబంధించినటువంటి లోకాలు. ఈ మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు, బీజాక్షరాలు అనేది చాలా అద్భుతమైన పవర్ఫుల్ వర్డ్స్ మాస్టర్స్. వీటిని ఉపయోగించే మనకి వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని అంటే 24 అక్షరాలతో మొదలుపెట్టి 24,000 శ్లోకాలతో ఈ యొక్క రామాయణాన్ని రచించడం జరిగింది మాస్టర్స్. అంత అద్భుతమైన పవర్ఫుల్ మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అద్భుతమైన మంత్రం మాస్టర్స్. ఇది మనం పలుకుతూ ఉంటే మన లోపల ఎంత అద్భుతమైన ప్రాసెస్లు జరుగుతాయి మాస్టర్స్. మనం హృదయంతో కనెక్ట్ అయ్యి ఈ మంత్రాన్ని జపించుకుంటే త్రికాలంటే మనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మాస్టర్స్. ఎరుకలో ధ్యానం చేయండి మాస్టర్స్. ఆలోచనలు వస్తుంటే శ్వాసను గమనించండి, లేదంటే మీ దృష్టిని తాడే పాయింట్లో పెట్టి ఏదైనా విజన్స్ వస్తుంటే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. కలర్స్ కనిపించవచ్చు, మాస్టర్స్ కనిపించవచ్చు, మనకి అమ్మవార్ల దర్శనం లభించవచ్చు. మనసును మాత్రం స్వాదిష్టాన స్థితిపైనే లగ్నం చేయండి మాస్టర్స్. ఈరోజంతా శ్వాస ప్రక్రియ కూడా బ్రహ్మరంధ్రం నుంచి మన జననాంగాల ద్వారా శ్వాసిస్తూ వదులుతున్నట్టుగా భావన చేసుకోండి మాస్టర్స్. చాలా అద్భుతమైన ధ్యానం మాస్టర్స్. పూర్తి దైవత్వంతో కూడినటువంటి ధ్యానం ఇది. పూర్తిగా మనం ఈ ధ్యానంలో లయమైపోయి సాధన చేద్దాం మాస్టర్స్. పూర్తి ఎరుకలో ధ్యానం చేయండి. గాయత్రి సమేత వారాహి అమ్మ పర్యవేక్షణలు ఈ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. వారాహి గాయత్రి మంత్రం కూడా మనకి చాలా అద్భుతంగా
ఉంటుంది మాస్టర్స్. కుండలి పురవాసిని చండముండ వినాశిని పండితస్య మనోమణి వారాహి నమోస్తుతే. అలాగే చంద్రగాయత్రి మంత్రం. క్షీరపుత్రాయ విద్మహే అమృతదత్తాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్. ఇవన్నీ కూడా మనం జ్ఞానం కోసమే చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మనం ఎప్పుడు కూడా ధ్యానాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి నామ జప మంత్రాలు ఉచ్చరించుకోకుండా కేవలం శూన్య స్థితిలో మన ఆత్మతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయాలి మాస్టర్స్. ఇక్కడ ఆత్మ అంటే శ్వాసే. అందుకే మనం పత్రిసారు మీరేం చేయక్కర్లేదు, కేవలం శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి చాలు అని చెప్పడం జరిగింది. నేనైతే ఎటువంటి యాక్టివేషన్స్ చేయలేదు మాస్టర్స్. కేవలం జ్ఞానం కోసం మాత్రమే తెలుసుకున్నాను ఇవన్నీ. ధ్యానాన్ని మాత్రం కేవలం నేను ఒక ఏకాంత స్థితిలో మౌనంగా శూన్యంగానే చేసుకుంటాను మాస్టర్స్. ఎప్పుడైనా మనకి డిస్టర్బెన్సెస్గా ఉంటే ఏదైనా ఒక అద్భుతమైన మ్యూజిక్, పత్రిసార్ ఫ్లూట్ కానివ్వండి, బిస్మిల్లా ఖాన్ షహనాయ్ కానివ్వండి, ఏదైనా టిబెటన్ మ్యూజిక్, ఈజిప్షియన్ మ్యూజిక్, ఇట్లాంటివి ఏదైనా సైలెంట్ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేసుకుంటే మనకు అద్భుతంగా కుదురుతుంది మాస్టర్స్. లేదంటే సైలెంట్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఆత్మతో కనెక్ట్ అవుతాము, ప్రాసెస్లు కూడా అద్భుతంగా జరుగుతాయి. నేనైతే అలాగే చేసుకుంటాను మాస్టర్స్. ఇవన్నీ మనకి కేవలం జ్ఞానం కోసమే. ఈ బ్రహ్మచారిణి దేవిని మనము ఆరాధించడం ద్వారా ఈరోజు, అంటే ఆరాధించడం అంటే మనం ధ్యాన స్థితిలో మాత్రమే మాస్టర్స్, ఏ విగ్రహాలు పూజల పరంగా కాదు, మంత్రాల ద్వారా కాదు, కేవలం మనము ధ్యాన సాధన ద్వారా ఈ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి మనము శ్వాసించడం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతాం మాస్టర్స్. అందుకే ఈరోజు మనం పూర్తిగా మన ఏకాగ్రతను ఈ యొక్క స్వాదిష్టాన చక్రంపై, ఈ స్థితిపై దృష్టిని నిలిపి విశ్వశక్తిని గ్రహించడం ద్వారా ఏదైతే మన కుండలిని జాగృతి అనేది వెన్నెముక చివరి భాగంలో కొక్కికి ఆ చివరలో మనకి క్రియాశక్తి పార్వతీమాత కొలువై ఉంటుంది. ఏదైతే విశ్వశక్తి రూపంలో వచ్చేటువంటి శివ పరమాత్ముడు మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశించి ఈ యొక్క ఆ క్రియాశక్తిని చేరుకున్నప్పుడే ఇక్కడ శివశక్తుల కలయిక అనేది జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే శివశక్తుల కలయిక అనేది అద్భుతంగా జరిగిందో అప్పుడు కుండలిని యాక్టివేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. అప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఈ కుండలిని ఒక్కసారిగా ఆ దైవం యొక్క ఎనర్జీస్తో, ఆ కాన్షియస్తో
యాక్టివేట్ అయ్యి పరిపరి విధాల మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మానసిక క్షోభలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మటిమాయమై మనం ఒక ఆనందానుభూతులను అంటే విశ్వ మానసంతో కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. ఒక బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే మనము ధ్యాన స్థితిలో కుండలిని యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చక్రాస్ యాక్టివేషన్, ఈ స్థితులను మనము యాక్టివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా చేసుకోకూడదు మాస్టర్స్. అలా చేసుకోవడం అనేది చాలా ప్రమాదం. మనం ఒక అద్భుతమైన ఆత్మస్థితిలో మాత్రమే ఒక ధ్యాన సాధన, యోగ సాధన ద్వారానే ఇది యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే ఒక స్త్రీ పురుషులు ఎవరైతే తనువు మనస్సు ఆత్మపరంగా ఏకమైనటువంటి ఒక జంట, వారి మధ్య జరిగేటువంటి ఆ సృష్టి యొక్క కార్యం ఏదైతే ఉందో అది అద్భుతంగా జరిగినప్పుడు ఈ కుండలిని యాక్టివేషన్ అద్భుతంగా జరుగుతుంది. దీని గురించే మనకి ఓషో గారు కూడా చెప్పడం జరిగింది, సంభోగ స్థితి నుంచి సమాధి స్థితి అని. అయితే ఆయనను చాలామంది తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. కానీ ఇది సృష్టి రహస్యం మాస్టర్స్. విచ్చలవిడి శృంగారాలు, వ్యభిచారాలు కాకుండా భార్యాభర్తలైనా సరే ఇద్దరు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ఒక్కటైనప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ ద్వారా కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్. అందుకే ఈ క్రియ అనేది చాలా అద్భుతమైన క్రియ, ఒక దైవపరమైన క్రియ మాస్టర్స్. ఇది ఈ బలవంతాలు, ఇష్టం లేనటువంటి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సృష్టి వినాశనానికి ఈ ఎనర్జీ అనేది కారణమవుతుంది మాస్టర్స్. అందుకే ఇప్పుడు కూడా ఇష్టం లేనటువంటి బలవంతమైనటువంటి శృంగారం అనేది చాలా తప్పు. ఇద్దరి పరస్పర అనుమతితో జరిగినటువంటి శృంగారం ద్వారా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ, ఆ దైవిక ఎనర్జీ బయటికి రిలీజ్ అయ్యి ఈ సృష్టికి సహాయకారిగా మారుతుంది మాస్టర్స్. ఇదే సృష్టి రహస్యం. అదే సంభోగ స్థితి నుంచి సమాధి స్థితి అంటారు. దీన్ని సెల్ఫిష్ స్టేట్ నుంచి సెల్ఫ్లెస్ స్టేజ్ వరకు అంటారు. అంటే ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన స్థితిలో మనం పరిపూర్ణంగా మనం దీనికి కనెక్ట్ అవుతామో మనం అద్భుతమైన స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. ఎందుకంటే ఈ చక్రాస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఈ స్థితులను యాక్టివేట్ చేసుకుందాం మాస్టర్స్. పూర్తి ఎరుకతో కేవలం వాటి మీద ధ్యాస పెట్టి ఈ యొక్క అమ్మవార్ల యొక్క శక్తితో కనెక్ట్ అయ్యి యాక్టివేట్ చేసుకుందాం మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానానికి సహకరించినటువంటి మన ఈ భౌతిక దేహానికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్. ఈ భౌతిక దేహం ఉండబట్టే మనము ఈరోజు ఈ క్షణం ఈ ధ్యానం చేసుకోగలుగుతాం. ఆత్మస్థితిలో ఇవన్నీ కుదరదు. అందుకే ఆత్మ ఈ స్థూల రూపాన్ని తీసుకొని ఈ భౌతిక దేహాన్ని ధరించి వస్తుంది. అందుకే ఈ దేహం అనేది దేవాలయం మాస్టర్స్. ఎప్పుడు ఈ దేహాన్ని మనము ఒక అద్భుతమైన దేవాలయంలా పరిశుభ్రంగా ఉంచుకుంటూ దీన్ని అద్భుతంగా మనము
చూసుకోవాలి మాస్టర్స్. ఈ అద్భుతమైన దేహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఈ దేహాన్ని ప్రసాదించిన మన భౌతిక తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అద్భుతమైన సమయానికి, ఈ అద్భుతమైన ధ్యానానికి ప్రతి ఒక్క మాస్టర్కు, ప్రతి ఒక్క ఏంజల్కు, ప్రతి ఒక్క పరమ గురువులకు, విశ్వ గురువులకు, పత్రి సార్కు, మహావతార్ బాబాజీ గారికి, వారాహి అమ్మకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే దుర్గామాతకు, ఆమె 2వ అవతారమైనటువంటి బ్రహ్మచారిణి దేవికి, అలాగే మన విశ్వ మూల చైతన్యమైనటువంటి ఆది పరాశక్తికి, ఆమె నుంచి ఉద్భవించిన గాయత్రీ మాతకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కు, ప్రతి దివ్యాత్మ స్వరూపులకు, అలాగే ఆస్ట్రల్గా ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకోండి మాస్టర్స్. ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోగలిగితే కూర్చొని అలాగే యోగ నిద్రలోకి వెళ్ళండి. మీకు అద్భుతమైన సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. అలాగే మనకి మన యొక్క మాస్టర్స్ ఎన్నో తెలియనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. పూర్తి ఎరుకతో ఆ జ్ఞానాన్ని అందుకుంటూ అద్భుతమైన ఈ 2వ రోజు దసరా నవరాత్రులకు శుభరాత్రి మాస్టర్స్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.